ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ప్రజాస్వామ్య భారతదేశంలో దేశవ్యాప్తంగా ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది. అందులో అతి ముఖ్యమైనది ఈవీఎం పద్ధతి. ఈవీఎం, వీవీప్యాట్, నోటా లాంటి కొత్త విధానాలతో ఓటర్లకు భరోసానిచ్చింది. ఈవీఎం పోలింగ్ జరిగే ప్రదేశాల్లో యాంత్రికంగా ఓట్లను నమోదు చేయడానికి లెక్కించే ఎలక్ట్రానిక్ పరికరం అని చెప్పవచ్చు. మానవ సహాయంతో ఉపయోగించే ఈ ఎలక్ట్రానిక్ పరికరం ఓటింగ్ మిషన్ బ్యాలెట్ పత్రాలకు ప్రత్యామ్నాయంగా వచ్చాయి. ఈ పద్ధతి వల్ల ఎన్నికలు పారదర్శకంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి ఈవీఎం చరిత్ర విషయానికి వస్తే భారతదేశంలో మొదటిసారి 1982వ సంవత్సరంలో కేరళ రాష్ట్రం పర్వూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎం పద్ధతి ఉపయోగించబడ్డాయి. ఈ ఈవీఎంలలో మొత్తం 3 భాగాలుంటాయి. మొదటిది ఈవీఎంలో ఉండే కంట్రోల్ యూనిట్ అనే భాగం పోలింగ్ అధికారి పర్యవేక్షణలో ఉంటుంది. ఓటింగ్ కంపార్ట్మెంట్ లోపల ఉంచబడ్డ రెండో భాగం బ్యాలెటింగ్ యూనిట్ అంటారు. ఈ కంట్రోల్ యూనిట్ పై బ్యాలెట్ బటన్ నొక్కడం ద్వారా బ్యాలెట్ విడుదల చేయడమే పోలింగ్ అధికారి పాత్ర. పోటీలో ఉన్న అభ్యర్థికి ఎదురుగా బ్యాలెటింగ్ యూనిట్ పై నీలం బటన్ నొక్కడం ద్వారా ఓటర్ తన ఓటు వేయడానికి అనుమతిస్తుంది. ఓటరు వేసేవారిని ఎంపిక చేసుకోవడానికి గుర్తుగా చిహ్నం ఉంటుంది. పేపర్తో కూడిన ఈ సింబల్ స్లిప్ వీవీప్యాట్లో పడుతుంది. ఈ వీవీప్యాట్లను 3వ భాగంగా పరిగణిస్తారు. 2001వ సంవత్సరం నుండి ఈవీఎంల నమ్మకం, విశ్వసనీయత లేని సమస్య అంటూ చాలాసార్లు లేవనెత్తబడింది. కానీ ఎన్నికల సంఘం ఈ ఈవీఎంల ద్వారా ఓట్లను తారుమారు చేయడానికి ఎటువంటి అవకాశం లేదని చాలా నమ్మకంతో చెప్పింది. ఈవీఎం ట్యాంపరింగ్కు సంబంధించిన ఆరోపణల్ని ఎన్నికల సంఘం తిరస్కరించి ఈవీఎంల తయారీదారుల మెషిన్లు ట్యాంపర్ ప్రూఫ్ అని నిర్ధారించారు. ఎందుకంటే ఈవీఎం యొక్క ప్రోగ్రామింగ్ ఒక సురక్షితమైన తయారీ కేంద్రం వద్ద చాలా రహస్యంగా, పకడ్బందీగా జరుగుతుంది. ఇందులో ఉన్న యూనిట్లు యాంటీ ట్యాంపర్ మెకానిజం కలిగి ఉంటాయి. దీనివల్ల హ్యాకింగ్ లాంటివి ఏవీ పనిచేయవు. అంతేకాకుండా కనెక్టింగ్ లేదా ట్రాన్స్మిషన్ పరికరాలు, రియల్ టైమ్ లాగింగ్ సిస్టమ్ లేకుండా మెషిన్లోని యాంటీ ట్యాంపర్ మెకానిజం సమయ వ్యత్యాసాల్లో చిన్న మార్పులను కూడా గుర్తించగలదు. ఇక ఈవీఎంలు సాధారణ బ్యాటరీలపై పనిచేస్తాయి. వాటికి విద్యుత్ అవసరం లేదు. ఈవీఎంల గరిష్టంగా 2000 ఓట్లను నమోదు చేయడానికి ఉపయోగించవచ్చు. ఒకవేళ ఈవీఎంలు పనిచేయడం ఆపివేస్తే వెంటనే కొత్త దాంతో భర్తీ చేస్తారు. కంట్రోల్ యూనిట్ మెమరీలో ఆ సమయం వరకు ఉన్న ఓట్లు రికార్డ్ చేయబడతాయి. డేటా డిలీట్ చేయబడే వరకు లేదా క్లియర్ అయ్యేంత వరకు కంట్రోల్ యూనిట్ మెమరీలో ఫలితాలను నిల్వ చేయవచ్చు. పోలింగ్ కేంద్రాల వద్ద పేపర్ రోల్ మార్చడం ఖచ్చితంగా నిషేధించబడింది. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్ల ఏర్పాటు అక్షర క్రమంలో ఉంటుంది. మొదట జాతీయ రాజకీయ పార్టీల నుండి అభ్యర్థులు, తర్వాత ఇతర రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు రిజిస్టర్ చేయబడిన వాటివి ఉంటాయి. ఇక ఈవీఎంలు తయారు చేయడంలో భారత ఎన్నికల సంఘం వారి సాంకేతిక నిపుణుల కమిటీ 2 ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ల సహకారంతో రూపొందించబడటం, రూపకల్పన చేసే బాధ్యత పోషిస్తారు. భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఈవీఎంల వినియోగం భారత ఎన్నికల్లో తీవ్ర మార్పులు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఎలక్ట్రానిక్ ఓటింగ్లో లాభ నష్టాలున్నాయి. సంప్రదాయ ఓటింగ్ ప్రక్రియతో పోల్చినట్టుగా దేశ భవిష్యత్తును నిర్వచించడానికి ఈవీఎంలను వాడే ముందు పరిగణలోకి తీసుకోవాలి. ఈవీఎంలు అత్యంత విలువైనవి. ఎందుకంటే ఇది పోలింగ్ కేంద్రాలను స్వాధీనం చేసుకోవడం, చెల్లని ఓట్లు, డూప్లికేట్ ఓటు వేయడం కష్టం. ఎలక్ట్రానిక్ ఓటింగ్తో ఎన్నికల ఫలితాలు తొందరగా అందుబాటులో ఉంటాయి. డిజిటల్ స్పేస్లోకి ఓటింగ్ తీసుకురావడం ద్వారా పోలింగ్ బూత్స్ సందర్శించలేదని లేదా ఉపయోగించలేదని ప్రజలు ఇంటి నుండి ఓటు వేయవచ్చు. ఈవీఎం ప్రక్రియల వల్ల వికలాంగులకు, వృద్ధులకు మరింత సౌలభ్యంగా వారు ఓటును వినియోగించుకునే అవకాశం ఉంది. చివరిగా ఈ ఓటింగ్తో ప్రధాన ప్రయోజనం ఖర్చులలో దీర్ఘకాలిక తగ్గుదల. పేపర్ వినియోగం తక్కువ. దేశవ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాల ఫలితాలను తొందరగా ప్రజలు తెలుసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ బ్యాలెట్ కౌంటింగ్ యంత్రాలు మానవ వనరులను తగ్గించగలవు. ఒకసారి కొన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంలు వాటిని ప్రతి ఎన్నికల్లో తిరిగి ఉపయోగించవచ్చు.